మహారాజశ్రీ సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దండేసి దండం పెట్టి ఈ సీను 65 గాడు తెలియజేయందేమనగా సమయం లేట్ అయ్యింది, ఓటింగ్ పోల్కి టైం అయ్యింది. పికిల్స్ బాబా చూస్తే నీ ఎలిమినేషన్ రౌండ్కి దగ్గరగా పోతుంది. అసలు చేంజ్ ఏముంది చెప్పుకుందామా? ఏమంటారు చెప్దామా? ఎందుకు అంటారా? స్టార్ట్ చేద్దాం. ఓటింగ్ పోల్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. అట్నే ప్రతి ఒక్కరు కూడా కొట్టు లైక్ కొట్టండి. అట్నే హైప్ ఇస్తే హాయిగా మన వీడియో కంటిన్యూ చేయొచ్చు. మధ్యలో యాజ్ చేయమంటారా? మరోసారి లైక్ కొట్టు అని కొట్టేస్తారు. నాకు తెలుసు యు ఆర్ గుడ్ బాయ్ గుడ్ గైల్, నాకు తెలుసు నువ్వు కొట్టేస్తావు. లైక్ కొట్టు చలో కంటిన్యూ చేద్దాం. ఓటింగ్ పోల్ చూస్తే నిన్న జరిగిన పంచాయతీలు ఉన్నాయి కదా. 1 సంజన వర్సెస్ కళ్యాణ్, 2 సంజన వర్సెస్ తనుజ. ఈ పంచాయతీలలో చాలా వరకు సంజనాకి హేట్ చేసేటోళ్ళు, ఎందుకంటే సంజన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందన్న పాయింట్ తోటి ఖచ్చితంగా హేట్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. దానికి ముందనక ఆలోచించి నిర్ణయం తీసుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల రీజన్స్ తోటి ఇటు తనుజాకి ఓటింగ్ పెరుగుతుంది, అటు కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతుంది. ఇటు దిక్కు సేమ్ టైంలో మనకి సంజనక్క కూడా ఓటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరికి సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కొంచెం ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయితే వస్తూ ఉంటుంది. సో అదే జరిగింది. పెద్ద మార్పులు ఏం జరగకపోయినా అద్భుతమైన అంటే ఏమంటారు, హెడ్ టేల్ అయ్యేటట్టుగా, టేల్ హెడ్ అయ్యేటట్టుగా, ఓడలు బళ్ళు అయ్యేటట్టుగా, బళ్ళు విమానాలు అయ్యేటట్టుగా జరగలేదే కానీ డ్రాస్టిక్ మార్పు అయితే జరిగింది. లైక్ టాప్లో ఉన్న తనుజ టాప్లోనే ఉంది, ఊపుతానే ఉంది, సూపర్గా ఉంది. 30+% ఓటింగ్ తోటి. నిన్న 39% ఓటింగ్ దాకా పోయింది కదా. ఇలా చూస్తుంటే 39 కనబడతలేదు. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళకి ఓటింగ్ కొంచెం పెరుగుతుంది. ఇక ఆ 100నే కింద మీద అవుతూ ఉంటుంది కాబట్టి కింద ఉన్న వాళ్ళకి ఓటింగ్ పెరిగింది. కాబట్టి టాప్లో 30% ఓటింగ్ తోటి గట్టిగా ఉంది. సూపర్ ఓటింగ్, స్టాండర్డ్ ఓటింగ్ తోటి 30+% ఓటింగ్ తోటి తనుజ కనబడతా. అంటే తనుజాకి ఓటింగ్ ఎందుకు పడుతుంది అని అంటే, తనుజ బాధపడితే ఓటింగ్ వచ్చేస్తుంది, తనుజ ఏడిస్తే ఓటింగ్ వచ్చేస్తుంది, తనుజాకి ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ఓటింగ్ వచ్చేస్తుంది. తనుజ సింపతి బేసిక్ ఏంటంటే తనుజ అరుస్తుంది, ఏడుస్తుంది, ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళి ప్యాంపరింగ్ ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళి ఓటింగ్ వచ్చింది. సింపతి ఓటింగ్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు సుమనన్నకి ఏంది ఓటింగ్? సింపతి ఓటింగే కదా. అయ్యో సుమనన్న అనేసరికి ఓటింగ్ పడుతుంది కదా. లైక్ దట్ తనుజాని కూడా ఇప్పుడు ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న నలుగురు ఎట్లయితే ప్యాంపర్ చేస్తారో గట్నే ఆడియన్స్ అంతా కూడా చాలామంది ఫాలోవర్స్, ఫ్యాన్స్, బీబీ లవర్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనమాట, ప్యాంపర్ చేస్తున్నట్టు. ఆటోమేటిక్గా అందరికంటే ఎక్కువ ఓటింగ్ అయితే కనబడుతుంది. ఓటింగ్ కూడా ఉంది, గట్టిగా జెన్యూన్గానే ఉంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టినా కానీ ఎక్కడ చూసినా ఓటింగ్ ఉందబ్బా. ఓటింగ్ అయితే ఉంది, తనుజాకి గట్టి ఓటింగ్ ఉంది. అది ప్లస్ మైనస్, ఆమె రైట్ చేస్తుందా, రాంగ్ చేస్తుందా, డ్రామా చేస్తుందా, ఏడుస్తుందా, నవ్వుతుందా, అవన్నీ నథింగ్, అవన్నీ నో మ్యాటర్ ఎట్ ఆల్. మేము ఓటేస్తాం అంతే అని చెప్పి ఓటేస్తున్నారు. అఫీషియల్ కూడా ఇట్నే పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే అన్అఫీషియల్ పోల్స్ అండ్ స్టా పోల్స్ కదా, అఫీషియల్ కూడా ఇట్నే పడుతుందని అనుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్లలో కూడా అట్నే పడుతుంది కాబట్టి మ్యాక్సిమం తనుజాకే హైయెస్ట్ ఓటింగ్. సెకండ్ పర్సన్ కళ్యాణ్కి సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ ఉంది. అది కళ్యాణ్ రైట్ అయినా రాంగ్ అయినా తనుజతో ఉన్నా లేకపోయినా ఇప్పుడు కళ్యాణ్కంటూ ఓటు బ్యాంక్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి లైన్గా మడత పెట్టుకొని టక కామన్ మ్యాన్సే పోతూ వచ్చేసరికి ఇక సడన్గా ఒక ట్విస్ట్ లాగా ఫోర్త్ వీక్ ఆ టైంలో టాస్క్లు గట్టిగా ఆడడం, పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండడం, క్యాప్టెన్ అవ్వడం, ఇవన్నీ కూడా తనకు బాగా ప్లస్ అయినాయి. ఇప్పుడు తనుజ కూడా తనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి తను చేసిన తప్పుడు ఉద్దేశం లేదు, నాకేం ఫీలింగ్ లేదు, నాకు వాడికి కంఫర్టే ఉందని చెప్పి ఆమె సర్టిఫికేట్ ఇచ్చేసింది. సర్టిఫైడ్ బై తనుజ కాబట్టి ఇంకొంచెం ప్లస్ అవుతుంది. ఇన్ని రోజులు అరే ఏంద్రా ఆమె పాపం ఇబ్బంది పడుతున్నా చేసిందంటే ఆమె నాకేం ఇబ్బంది లేదు, ఎవడు చెప్పి నాకు ఇబ్బంది అని, నువ్వు వేరే చెయ్యి అని ఆమెనే ఎంచుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ కూడా ఉండదు. ఏది ఆమె వద్దంటే చేయెత్తాడు, అది తప్పు అని అన్నోళ్ళంతా కూడా మూసుకొని కూర్చోవాల్సింది. వాళ్ళకి కంఫర్ట్ ఉంది, నీకేంద్రా నాయన ఇప్పుడు ఏంది అన్న సెన్స్ ఉంటుంది. లైక్ దట్ ఇప్పుడు కళ్యాణ్కి అన్ని రకాల చిక్కులు అడ్డంకులు తొలగిపోయినట్టే కాబట్టి కళ్యాణ్కి ఓటింగ్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిన్న ప్రొఫెషన్ అనే టాపిక్ మీదకి వెళ్ళి సంజన మాట్లాడడం చాలా తప్పు అన్న పాయింట్ మీదకి వెళ్ళిపోయింది. అది కూడా తప్పే. కాబట్టి ఖచ్చితంగా సంజన గారు అన్న మాటలకి ఇంకొంచెం ఓటింగ్ పెరుగుతుంది. సో 20+ ఓటింగ్ అయితే ఉంది, ఆల్రెడీ 20+ ఉంది. సో ఇప్పుడు 20+ నుంచి 30+కి పోదు. ఎందుకు పోదు అంటే కింద ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఓటింగ్ పెరుగుతుంది కాబట్టి ఇది ఇంకా స్ట్రాంగ్ ఓటింగ్ పడ్డట్టే. 20-25 దాకా ఓటింగ్ ఉందంటే స్ట్రాంగ్ ఓటింగ్ పడ్డట్టే, తక్కువ ఓటింగ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కింద ఉన్న వాళ్ళు కూడా కొంచెం జంపులు అయినాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు జంపులు అయినాయి కూడా చెప్తా. ఇప్పుడు ఇమాన్యుల్ వర్సెస్ తనుజ జరిగింది, తనుజ వర్సెస్ సంజన జరిగింది. వీళ్ళిద్దరిట్లలో సంజన సైడ్ నిలబడేటోళ్ళు ఉంటారు, తనుజ సైడ్ నిలబడేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇమాన్యుల్ సైడ్ నిలబడేటోళ్ళు ఉంటారు, తనుజ సైడ్ నిలబడేటోళ్ళు ఉంటారు. ఇమాన్యుల్ నామినేషన్లో లేడు కాబట్టి ఇమాన్యుల్ ఓటింగ్ అంత ఎడిపోతుంది. ఇమాన్యుల్కి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు సంజన గారికి ఓటేస్తారు, అట్లా సంజన గారి ఓటింగ్ పెరుగుతుంది. అదే బర్నీ అన్న ఫ్యాన్స్, బర్నీ అన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో బర్నీ పోయిన తర్వాత ఆయన ఓటింగ్ ఎవరికి పడుతుంది? దివ్య నిఖితకి పడుతుంది. అండ్ ఇప్పుడు డిమాండ్ పవన్ నామినేషన్లో లేడు, ఆయన ఓటింగ్ ఎవరికి పడుతుంది? రీతుకే పడుతుంది. కొన్ని పోల్స్ చూసిన నేను బయట
డిమాండ్ పవన్ నామినేషన్లో లేడు కదా. మరి డిమాండ్ పవన్ ఓటింగ్ అంతా మీరు రాముకి వేస్తారా లేదంటే ఎవరు మన రీతుకి వేస్తారా, ఎవరికి వేస్తారు అన్నట్టుగా కొన్ని పోల్స్ పెట్టారు. పోల్స్ పెడితే అట్లా డ్యామ్ షూర్ రీతుకే ఎక్కువ ఓటింగ్, అంటే రీతుకే సపోర్ట్ చేస్తామని వచ్చింది. అండ్ ఇంకొన్ని పోల్స్ చూసినా బర్నీ అన్న ఓటింగ్ మీరు రాముకి వేస్తారా లేదంటే దివ్యకి వేస్తారా లేదంటే తనుజకి వేస్తారా అని వస్తే ఎక్కువ శాతం దివ్యకే వచ్చింది. ఎందుకంటే ఆయనకు ప్యూర్గా అఫెక్షన్ బాండ్ ఏర్పడేది ఎవరితో అంటే దివ్యతోటి. దివ్య లాంటి చెల్లి నాకు బయట కూడా ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సో దివ్య చాలా అంటే ఆయన అంత క్లోజ్గా ఫీల్ అయ్యింది కాబట్టి ఆయన ఓటింగ్ ఎంత ఉన్నా చారానున్నా బారానున్నా అది ఖచ్చితంగా దివ్యనికితకే వస్తుంది. రైట్, ఈ లెక్కన మనకు ఓటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో సంజన నిన్న చూస్తే 8 ఉంది, ఈరోజు చూస్తే 12 దాకా ఉంది. 12% అంటే దాదాపు 4% జంప్ అయింది. జంప్ కావడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి సంజనక్క కనబడతలే, చక్కగా లేదు, సంజన ఈజ్ బ్యాక్ అనే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు సంజన ఈజ్ బ్యాక్. సంజన ఏదో ఒక పంచాయతీ పెట్టుకుని ముందటికైతే వచ్చింది, లైమ్ లైట్లోకి ఏదో ఒక రకంగా పంచాయతీ పెట్టుకుని రావాలి. ఏడ్చేస్తారా, ఒర్రేస్తారా, లుల్లి పెట్టుకుని వస్తారా, పంచాయతీ చేసి వస్తారా, దొంగతనం చేసి వస్తారా, ఏదో ఒక రకంగా లైమ్ లైట్లో ఉంటే కనుక అప్పుడు ప్లస్ మైనస్ అనే 2 రకాలు, అంటే పాజిటివ్ ఆడియన్స్ ఉంటారు, నెగిటివ్ ఆడియన్స్ ఉంటారు. ఆ ఆడియన్స్ తోటి వీళ్ళకి ఓటింగ్ అనేది పెరుగుతుంది. అట్లా సంజనక్కకి ఓటింగ్ అనేది పెరిగింది. సో ఈమెకి పెరిగింది కాబట్టి ఈ 100% అడ్జస్ట్మెంట్లో కింద మీదలో అట్లా కనబడుతున్నాయి కానీ వాళ్ళకేం తగ్గలే. తనుజకి ఏం తగ్గలేదు, తనుజకి ఇంకా పెరిగింది. అండ్ కళ్యాణ్ కూడా ఇంకా పెరిగినట్టే, కాకపోతే మనకు కనబడడం ఆ 100%లోనే కనబడుతుంది కాబట్టి చెప్తున్నా. రైట్, 12 నుంచి 15% ఓటింగ్ వరకు సంజనాక్కకి వస్తే, దివ్యకి కూడా నిన్న చూస్తే 8 ఉంది, ఇవాళ చూస్తే 9, 10 కూడా ఉంది. రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. సో 10% ఓటింగ్ పర్లేదు, గట్టి ఓటింగే పడుతుంది. దివ్యకి ఎందుకు పడ్డది అంటే ఎక్కడ చూసినా అంటే న్యూట్రల్గా ఉంటుంది. అండ్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయిందబ్బా. ఇప్పుడు కళ్యాణ్కి ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఓటింగ్ అనేది స్టార్ట్ అయితేనే ముందరికి పోతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళల్లో ఎవరు బెటరు అని ఒకసారి చూసుకుంటారు. ఇప్పుడు తనుజ నచ్చది, నాకు ఈ పంచాయతీ నచ్చది, తనుజ నచ్చది, కళ్యాణ్ నచ్చది, సంజన నచ్చది అంటే ఎవరు నెక్స్ట్ ఆప్షన్లో ఎవరు చూసుకుంటారు? అక్కడ ఉన్న వాళ్ళలో బెటర్ ఆప్షన్ ఎవరైనా చూసుకుంటారు. రాము లాంటి వాళ్ళు కోటేస్తారు, దివ్య లాంటి వాళ్ళు కోటేస్తారు. లైక్ దట్ అట్లా పడుతున్నాయి ఓట్లు అంతే. రాము కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. రాముకి 8%, 7%, 9% అట్లా రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. అండ్ రీతు కూడా ఇంచుమించు అదే ఓటింగ్ పడుతుంది. రాముకి కరెక్ట్ సీన్ పడితే ఓటింగ్ జమ్మని పెరుగుతుంది, మళ్ళీ సీన్ పడకపోతే తగ్గిపోతుంది. రాము కనబడతలేదు, లాస్ట్ వీక్ నుంచి నిజంగానే కనబడతలేడు. కొంచెం కనబడాలి, షైన్ కావాలి. ఈ టాస్క్లో కష్టమే షైన్ అవ్వడం, ఏం చూడాలి. రాము ఏదైనా హైలైట్ అయితే నామినేషన్లో గట్టిగా ఇచ్చిండు, మళ్ళీ ఇచ్చి పడేసి నామినేషన్లో, కానీ పోయిన వీక్ నుంచి వెళ్ళి ఏ టాస్క్లో కూడా గట్టిగా కనబడతలేడు. ఒక టాస్క్లో మళ్ళీ నిరూపించుకోవాలి, ఎండ్యూరెన్స్ లాంటిదో ఇట్లాంటిది ఏదో ఒక టాస్క్లో మళ్ళీ నిరూపించుకుంటే మళ్ళీ ముందరకు పోతాడు, లేదంటే ఆగిపోతాడు. సో డేంజర్ జోన్లో అయితే కనబడతలేడు, కానీ డేంజర్ జోన్లో ఒక 2 ఉన్నారబ్బా. అది ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం, వాళ్ళిద్దరే, సాయి, రమ్య. వీళ్ళిద్దరు అట్నే ఉన్నారు, అసలు కొంచెం కూడా జరుగుతలేరు, ముందుకు పోతలే వెనక అసలు. అండ్ ఇంకోటి, మీరు నిన్న ఫుటేజ్ అంతా చూసినా కానీ ఎక్కడ కానీ అసలు అంటే టాస్క్లో ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్గా కనబడలే. ఈ డ్రామా చేసే అంటే సాయి కనబడాలి, సాయి కూడా కనబడతలేడు. సాయి అందరు తింటూ ఉంటారు ముచ్చట, వాళ్ళే మాట్లాడతారు, వీళ్ళే మాట్లాడతారు, అందరు ముచ్చట తింటాడు, కానీ ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనబడతలేదు, చాలా తక్కువ. సో చూడాలి మరి సాయి వెళ్తాడా లేదంటే రమ్య వెళ్తుందా. మరి రమ్య ఉంటే రమ్య వర్సెస్ తనుజ అనేది జరుగుతూ ఉంటుంది, సాయి ఉంటే మరి 1 vs 1 ఏది జరగదు. కాబట్టి మరి ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే ఈ వారమంతా ఈ టాస్క్లను పర్ఫార్మెన్స్ చేసుకోవాలి, కష్టం. ఈ టాస్క్లో రమ్యకి కష్టమే, సాయి కొంచెం చేసుకోగలుగుతాడు కావచ్చు, రమ్యకి అయితే డెడ్, చాలా కష్టం. రాము కూడా ఈ టాస్క్లో రాము ఏదో ఒక ప్రాపర్టీ పట్టుకుని ఏదో ఒకటి చేయడానికి, ఏదో అడవిడి చేయడానికి ట్రై చేస్తాడు, చూడాలి ఏం చేస్తాడు. ఈ టాస్క్లో అయితే రమ్యకి కష్టము. సాయి ఉంటే ఈక్వేషన్స్ పరంగా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు బర్నీ అన్న వెళ్ళిపోతే ఇంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, ఇంత పంచాయతీలు అయినాయి, ఇన్ని ఇష్యూస్ జరిగినాయి, ఇంత వైరల్ అయింది, ఇంత బబ్బ అయింది. అట్నే ఇప్పుడు ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు వెళ్ళిపోతే బెటర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి సాయి రమ్య మధ్యలో పడితే ఖచ్చితంగా రమ్యను ఉంచుతారు. రమ్య వర్సెస్ ఏదైనా జరిగే పంచాయతీ ఉంటుంది, రమ్య వర్సెస్ రీతు కావచ్చు, రమ్య వర్సెస్ తనుజ కావచ్చు, జరిగే పంచాయతీ ఉంటుంది. కాబట్టి ఆమె ఉంచేసి సాయిని పంపించే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఈ వారం బీభత్సంగా ప్రూవ్ చేసుకుంటే అప్పుడు సాయి బాచా ఇస్తాడు. సో ఇప్పటికైతే ఇది డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారంటే దాదాపు ఇక్కడ మనం రాము రాత్రుడి దగ్గర నుంచి మొదలు పెడితే రాము, రీతు, సాయి, రమ్య అని అందరూ అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి నామినేట్ చేయవచ్చు. వాళ్ళకి ఓటు చేయకపోతే వాళ్ళు డేంజర్ జోన్లోకి వస్తారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వీళ్ళకి 3-4% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. సో ఒక రోజులో మారిపోవచ్చు కదా, అది మ్యాటర్. సో ఇది ఈ రోజుకైతే ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మాట, మీరు ఎవరికి ఓటేస్తున్నారో జెన్యూన్గా మీరు ఎవరికి నిజంగా ఓటేస్తున్నారో కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఊరికనే ఫ్లూక్లో ఇక్కడ చెప్పేసి అక్కడ ఓటింగ్ వేయకపోతే వేస్ట్. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోల్ పెట్టినా, అది మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో, అది కూడా నేను కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు దయచేసి మీరు అఫీషియల్ ఓటింగ్లో అయితే హాట్స్టార్లో మిస్డ్ కాల్ ఓట్స్ కానీ లేదంటే ఈ హాట్స్టార్ ఓటింగ్ కానీ చేసే ఉద్దేశం ఉంటే చేసి ఉంటే కనుకనే మీరు అందులో పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఊరికనే ఇక్కడ పార్టిసిపేట్ చేసి దొంగ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు, ఫ్యాన్ పేజెస్ అట్లా నుంచి పార్టిసిపేట్ చేసి
అక్కడ మొత్తం మనకి క్యాలిక్యులేషన్ మార్చేసే విధానంగా ఉంటుంది. అక్కడ 100 వేస్తారబ్బా వీళ్ళే. పీఆర్ టీమ్సే 100 అకౌంట్లు ఉంటాయి. ఆ 100 ఫేక్ అకౌంట్లోకి వెళ్ళి గుద్ది పడేస్తే మనం ఏమనుకుంటాం, టక్కన ఊరి అమ్మ పెరిగిపోయింది, వీళ్ళకి వచ్చింది అని ఫీల్ వస్తుంది. అట్లా లార్జెస్ట్ శాంపుల్ కాదు మనది. లార్జెస్ట్ శాంపుల్లో మనం కరెక్ట్గా ఏది ఉందో కనిపెట్టగలుగుతాం, కానీ లార్జెస్ట్ శాంపుల్ కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకేనా? సో ఇది వీడియో. సరే ఉంటా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.